సంక్రాంతి పండుగలో మొదటి రోజైన భోగినాడు చిన్నారులకు భోగిపళ్ళు పోయడం అనేది మన తెలుగువారి అపురూపమైన సంప్రదాయం. ఈ ఆచారం వెనుక పురాణగాథలు, విశిష్టతల గురించి పూర్తిగా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం రేగు పండ్లను బదరి ఫలాలు అని పిలుస్తారు. పూర్వం నరనారాయణులు, విష్ణుమూర్తి అవతారాలు బదరికావనంలో ఘోర తపస్సు చేస్తున్నప్పుడు వారి తపస్సుకు మెచ్చి దేవతలు ఆకాశం నుండి బదరి ఫలాలను వర్షంగా కురిపించారట. ఆ సమయంలో నారాయణుడు ఒక చిన్న బాలుడి రూపంలో ఉన్నాడని చెబుతారు. అందుకే ఈ రోజున పిల్లలను సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి స్వరూపంగా భావించి దేవతలు కురిపించిన ఆ బదరి ఫలాలను, రేగు పళ్లను వారి తలపై పోస్తారు. ఇలా చేయడం వల్ల ఆ దేవుడి ఆశీస్సులు పిల్లలకు అందుతాయని నమ్మకం. భోగిపళ్ళు కేవలం సంప్రదాయమే కాదు, ఆరోగ్య సూత్రం కూడా. చిన్నపిల్లల తల పైభాగం చాలా మెత్తగా ఉంటుంది. దీనిని బ్రహ్మరంధ్రం అంటారు. భోగిపళ్ళు తలపై పోసినప్పుడు వాటి స్పర్శ మరియు ఒత్తిడి వల్ల ఆ భాగంలోని నాడులు ఉత్తేజితమే పిల్లల్లో జ్ఞానశక్తి, ఏకాగ్రత పెరుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. సంక్రాంతి వచ్చేది శీతాకాలంలో. ఈ సమయంలో రేగుపండ్లు ఎక్కువగా లభిస్తాయి. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. పిల్లల తలపై వీటిని పోయడం వల్ల వాటి సువాసన మరియు స్పర్శ చర్మవ్యాధులను నివారించి రోగనిరోధక శక్తిని పెంచుతాయని నమ్మకం. సాయంత్రం వేళ అందంగా ముస్తాబు చేసిన పిల్లలకు ఈ పళ్లు పోయడం ద్వారా వారిపై ఉన్న నరఘోష, దిష్టి తొలగిపోతాయని పెద్దల నమ్మకం. ఎర్రగా ఉండే రేగుపండ్లు సూర్యుడికి చిహ్నం. సూర్యుడు తన దిశను మార్చుకునే ఈ సమయంలో ఆ భానుడి కిరణాల శక్తి పిల్లలకు లభించాలనే సంకేతంతో వీటిని వాడతారు. కేవలం రేగుపళ్లే కాకుండా మరికొన్ని వస్తువులను కలిపిపోస్తారు. ఒక్కోదానికి ఒక్కో అర్థం ఉంది. రేగుపళ్ళు ఆరోగ్యం మరియు దైవాశిస్సులు. చెరకు ముక్కలు జీవితం తీయగా సాగాలని. బంతిపుల రెక్కలు అందం మరియు మంగళప్రదం. చిల్లర నాణేలు ఐశ్వర్యం మరియు ఆర్థిక అభివృద్ధి, లక్ష్మీదేవి కటాక్షం. శనగలు అక్షతలు సంతానాభివృద్ధి మరియు శుభం. కొన్యాసక్తికర విషయాలు తెలుసుకుందాం. 1 సాధారణంగా 5 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే భోగి పళ్ళు పోస్తారు. కొందరు 12 ఏళ్ల వరకు కూడా చేస్తారు. 2 భోగిరోజు సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఈ కార్యక్రమం చేయడం ఉత్తమం. 3 తలమీద నుంచి పోసిన పళ్లను పిల్లలకు తినిపించకూడదు. ఎందుకంటే అవి దిష్టితీసిన పళ్లుగా భావిస్తారు. వాటిని పారేయడం లేదా ఎవరూ తొక్కని చోట వేయడం మంచిది. ఇలాంటి మరిన్ని చారిత్రక వాస్తవాలు తెలుసుకోవడానికి వీడియోకి లైక్ చెయ్యండి. మా లేటెస్ట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.